మంచిదండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన ప్రియ సహోదరి సహోదరులు, నా వందనాలు. మరి గత వారం నుంచి ఇంతవరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ కూడా సజీవమైన తన రెక్కల చాటును భద్రపరిచి ఈ ఆదివారపు ఆరాధనలో మనందరం కూడుకోవడానికి అవకాశం కల్పించిన దేవాదేవునికి స్తోత్రాలు సమర్పించుకుందాం. మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుని ఈ దినపు పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలని మనం చదువుకుందాం. చివరగా ఉన్నటువంటి వచనాలు 18, 19, 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించేతనో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆ శిష్యులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనకు కానొస్తున్నాయి. ఒకటి, సమస్త జనులను శిష్యులుగా చేయడి అన్నాడు. తర్వాత బాప్తిస్మం గురించి చెప్పిన తర్వాత 20 వచనంలో ఏమన్నాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అన్నాడు. ఒకటి, శిష్యులు బోధ చేసి బాప్తిస్మం ఇవ్వాలి. 2, బోధ విన్నవారు వాక్యాన్ని విని దాన్ని గైకొనాలి. శిష్యులు బోధ చేసి బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని గైకొనాలి. విన్న వాక్యాన్ని గైకొనాలి. ఇది యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ప్రపంచానికి ఇచ్చినటువంటి సువార్త సత్యం. ఆయన్ని గూర్చినటువంటి సువార్తను ప్రపంచానికి వెదజల్లాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తన శిష్యులకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. దీన్ని గొప్ప ఆజ్ఞ అని అంటారనమాట బైబిల్ భాష్యంలో. ఈ ఆజ్ఞను పట్టుకున్నటువంటి శిష్యులు మొదట యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయ ప్రాంతాల్లోనూ, తర్వాత అన్యజనులకు ఆ సువార్తను ప్రకటించారు. ఆ సువార్త విన్నటువంటి వారు బాప్తిస్మం ద్వారా రక్షణలోనికి వచ్చారు. విననటువంటి వారిని ఉద్దేశించి అపోస్తలులు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు అన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనిషి దేవుని మాట వినాలి అన్నది. మనిషి దేవుని మాట వినాలి. ఏ సమయంలో దేవుడు మాట వినాలి మనిషి అని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఒక విషయంలో ఆశపడుతున్నాడు, పలానా వాడు నా మాట వినాలి అని ఆశపడుతున్నాడు. అలా ఆశపడుతున్నాడు అని అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, ఎదుటున్నటువంటి వ్యక్తి ఆ మాట వినట్లేదు. ఇంకా మాట వింటున్నాడు అనుకో, వింటున్నందుకు సంతోషిస్తాడు. వినపోయినప్పుడు వినాలి అని ఆశపడతాడు. అంతే కదండి. ఒక వ్యక్తి మాట వింటున్నాడు అనుకోండి, వింటున్నటువంటి ఉద్దేశాన్ని బట్టి సంతోషిస్తాడు. వినలేదనుకోండి, వినాలి అని ఆశపడతాడు. ఇక్కడ దేవుడు కూడా ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే, అందరూ నా మాట వినాలి అని ఆశపడుతున్నాడు అని అంటే వినట్లేదు. ఇంకా చాలామంది వినట్లేదు. విననటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మనుషులను దేవుడు చూస్తున్నటువంటి సందర్భంలో వారందరూ కూడా చెడినటువంటి హృదయాలు కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అంటే దేవునితో మేము కలిసి ఉన్నాం అనుకుంటున్నటువంటి యోధా ప్రజలు కూడా దేవునికి ఎలాగున్నారంటే దూరస్తులుగానే ఉన్నారు. ఎలాగా అని అంటే, మనుషులుగా దగ్గరగా ఉన్నారు, మనసులేమో దూరంగా ఉన్నాయి. యోధా ప్రజలు మనుషులుగా దేవాలయానికి దగ్గరగా ఉన్నారు, మనుషులుగా ఇచ్చే అర్పణలకు దగ్గరగా ఉన్నారు, మనుషులుగా ఇచ్చే కానుకలకు దగ్గరగా ఉన్నారు. కానీ దేవుడు కోరుకున్న ఉద్దేశం ప్రకారంగా చూస్తే మనుషులుగా మాత్రమే దగ్గరగా ఉన్నారు, మనస్సులు చూస్తే చాలా దూరంగా ఉన్నాయి.
ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే మనుషులుగా మాత్రమే కాదు నా దగ్గరికి రావడం, మనసు కలిగిన మనుషులుగా నా దగ్గరికి రావాలి. అంటే నేను కోరుకున్నటువంటి మనస్సు కలిగిన వారుగా, ఆ మనస్సుతో నిండినటువంటి వ్యక్తులుగా నా సన్నిధికి రావాలి. ఈ కోరికనే శిష్యుల ముందు ఉంచాడు ప్రభువారు. మీరు వెళ్ళండి, సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పాడు. అలాగే ఎవరైతే నా మాటల ద్వారా, అంటే మీకు నేను ఇచ్చినటువంటి మాటలను విన్నారో వారందరూ కూడా ఏ ఏ సంగతులను ఇస్తే మీరు విన్నారో వాటన్నిటినీ కూడా వారు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని. గైకొనడము అని అంటే విన్నవారు ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని బట్టి వారి జీవితాన్ని మార్చుకోవాలి. ఒకటి బోధ, రెండు బాప్తీసం పొందుకున్న ప్రతివాడు దానికి తగిన జీవితం. ఇది దేవుని యొక్క కోరిక. అలా లేని ప్రజలు అలా ఉండాలని కోరుకున్నాడు అంతే దేవుడు. దేవుని కోరికలో తప్పేమీ ఉండదు. ఎందుకనంటే పాడైపోయిన మనిషి బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపంతో నిండిపోయిన మనిషి పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు ఏం చేయాలి అనే ప్రశ్న ప్రపంచానికి ఇలా వేస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభువు నీ రక్తం కార్చాలి. దేవుడు అంటున్నాడు, ప్రభువు నీ రక్తం కార్చాలి. ఎందుకనంటే ఆ రక్తంలోనుందే పరిశుద్ధత, ఆ రక్తంలోనుంది పవిత్రత. నీ రక్తం చిందించాలంటే దానికి ప్రభు అంటాడు సదా సిద్ధం. సదా సిద్ధం అంటే తండ్రి కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి కుమారుడిగా క్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ కుమారుడి మనసు తెలుసుకున్నటువంటి మనుషులుగా మనం ఉంటే అదే తండ్రి కోరిక మనం కూడా తీర్చడానికి ఇష్టపడతాం. ఏం కోరుకున్నాడు మనల్ని బట్టి? ఏ సంగతులు మీరు విన్నారో దాన్ని గైకొనండి అన్నాడంతే. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రాణం ఇమ్మని అడిగాడు, ఆయన సదాసిద్ధం అన్నాడు. ఆ ప్రాణం ఇచ్చిన తర్వాత కార్చబడినటువంటి రక్తంలో కడగబడినటువంటి మనల్ని అడిగాడు, ఏమన్నానంటే మీరు ఏ ఏ సంగతులు విన్నారో దాన్ని గైకొనండి. అంటే విన్న సంగతుల్లో మీరు జీవించండి, విన్న సంగతుల ప్రకారంగా మీరు ఉండండి అని కోరుకున్నాడు. తండ్రి కోరిక కుమారుడిగా తీర్చాడు యేసుప్రభు వారు. ఆ కుమారుడి పక్షంగా నిలబడినటువంటి మనం గైకొంటే తీర్చినట్లు అవుతాం, గైకొనకపోతే తీర్చని వారమే. అంటే ఆయన మనసు ఎరిగిన వారమై ఉండి ఆయన కోరుకున్న కోరికను తీర్చేవారం అయితే మనం దేవునికి ఇష్టులైన పిల్లలం. దేవునిలో దాగి ఉన్న ఈవులను మనం పొందుకోగలం. ఈ సమాచారాన్ని యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ప్రపంచానికి చెప్పక పూర్వమే ఒక భక్తుడు లేదా ప్రవక్త ద్వారా ఇలాంటి వర్తమానాన్నే అందించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరు ఆ ప్రవక్త అని అంటే మనందరికీ సుపరిచితుడు యోనా. ఎవరండి? యోనా. ప్రవక్త అయినటువంటి యోనాను దేవుడు ఎన్నుకుని యోనా ద్వారా ఓ పట్టణానికి దేవుని సువార్తను వినిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ముందుగానే చెప్పాను, ఎప్పుడు ఇష్టపడతాడు, ఎప్పుడు ఆశపడతాడనంటే దేవుడు అనుకున్నట్లుగా ఎదుటి వ్యక్తి లేనప్పుడు అలా ఉంటే బాగుందును అని ఆశపడతాడు. యోనాను పిలిచినప్పుడు ఒక జనాంగాన్ని చూసిన దేవుడు ఆ జనాంగం తనకి నచ్చినట్లుగా ఉంటే బాగుండును అని ఆశపడ్డాడు. ఆ జనాంగం పేరే అషూరు ప్రజలు, వారి పట్టణమే నినివే. చూద్దాం ఒకసారి యోనా గ్రంథంలోనికి వెళ్తే, పాత నిబంధన పుస్తకంలో యోనా గ్రంథము మనం ఓపెన్ చేసుకోగలిగితే, యోనా గ్రంథము మనం చూసినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఎక్కడికండి? నినివే అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. యోనా ఎవరు అని అంటే దేవుని ప్రజల్లో ఒకడు, ఇశ్రాయేలీయుడు. ఎవరండి? ఇశ్రాయేలీయుడు. మంచిదే. నినివే అనేటువంటి పట్టణం ఎవరిదే? నినివేలో బ్రతుకుతున్న ప్రజలు ఎవరు అని ప్రశ్న వేస్తే నినివే పట్టణం దేవుని ప్రజల పట్టణం కాదు, మొదటి సమాధానం. రెండవదిగా నినివేలో బ్రతుకుతున్న ప్రజలు దేవుని ప్రజలు కారు, రెండవ సమాధానం. మరి ఎవరు అని అంటే ఈ నినివే పట్టణం అషూరు సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక ముఖ్యమైన పట్టణం. అషూరులు అని అంటే యోధా ప్రజలను లేదా ఇశ్రాయేలు ప్రజలను, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను ఓడించి వారిని తీసుకుని పోయినటువంటి సామ్రాజ్యం అషూరు సామ్రాజ్యం. మీకు చరిత్రలో ఆలోచన చేసినప్పుడు
దేవుని మాట విననందుకు ఇశ్రాయేలు ప్రజల్ని, ఇలా రెండుగా చీలిపోయిన ప్రజల్ని, యూదా గోత్రానికి చెందిన ప్రజలనేమో నెబుకద్నెజరు అనేటువంటి రాజు, ఇతను బబులోను చక్రవర్తి, ఇంకొక భాగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటే 11 భాగాలుగా, సుమారుగా 10 భాగాలుగా విడిపోయినటువంటి వారిని అష్షూరు రాజు అయినటువంటి సెనహరీబు అనేటువంటి వాడు ఈ 2 భాగాలని ఈ ఇద్దరు రాజులు కూడా ఆక్రమించేశారు, వారిని తీసుకుపోయారన్నమాట. అందులో అష్షూరులు అనేటువంటి వారు చాలా క్రూరులు మరియు భయంకరులు. వారు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి ప్రజలు. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే నెబుకద్నెజరు గురించి, వాళ్ళ గురించి ఏదో దేవుడు కలలు, దేవుడు మాట్లాడడం ఇవన్నీ చూస్తాం చరిత్రలో. కానీ అష్షూరు ప్రజల గురించి, అష్షూరు రాజుల గురించి ఇంకేమీ కనిపించవు. ఓన్లీ నినివే ప్రజల గురించి మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడు నినివే ప్రజలు అష్షూరులు, ఇశ్రాయేలులో నుంచి వచ్చే ప్రవక్త దేవుని వ్యక్తి ఎవరో? యోనా. ఈ యోనా నినివే ప్రజలకు సువార్త ప్రకటించడానికి ముందు, అంటే దేవుడు ఏ మాటలైతే చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పడానికి ముందు వాళ్ళిద్దరి యొక్క పరిస్థితులు ఏంటి? ఇశ్రాయేలు మరియు అష్షూరు, వీళ్ళిద్దరికీ ఏముంది? వీళ్ళిద్దరికీ విరోధం ఉంది. ఏముందండి? విరోధం ఉంది. ఇశ్రాయేలీలు అష్షూరులకి శత్రువులు, ఒకరికొకరు విరోధులు అన్నమాట. ఇప్పుడు విరోధులైనటువంటి అష్షూరు ప్రజలు, అంటే నినివే పట్టణ ప్రజలు పాడైపోయారు. దేవుని ప్రజల్లో నుంచి ఒక వ్యక్తి అయినటువంటి యోనాను పిలిచి, యోనా, నువ్వు నినివేకి వెళ్ళి వాళ్ళు నాశనాన్ని బట్టి, అంటే వాళ్ళు పాడైపోయిన విధానాన్ని బట్టి 40 రోజుల్లో వాళ్ళ మీదకే నా ఉగ్రత రాబోతుందని వాళ్ళకి నువ్వు చెప్పు అన్నాడు అనమాట. ఎన్ని దినాలు? 40 రోజుల్లో. యోనా ఇప్పుడు నినివే ప్రజలను చూస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? ఒకటి, శత్రుత్వం జ్ఞాపకం వస్తుంది. 2, 40 రోజుల తర్వాత జరగబోయేటువంటి విపత్తు జ్ఞాపకం వస్తుంది. ఈ రెండు కూడా యోనా మనస్సులో ఉన్నాయి. నినివే ప్రజలు ఎవరంటే నా శత్రువులు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. హ్యాపీయే. మనకు నచ్చని వారు నాశనం అయిపోతున్నారని అంటే హ్యాపీయే. ఇక్కడ యోనా కూడా ఒక రకంగా, యోనాకి దేవుడు ఏంటో తెలుసు. ఎలా తెలుసు అని అంటే, దేవుడు తప్పు చేసిన వాడు కానీ ఒకవేళ అయ్యా నాది తప్పు అయిపోయింది అని అంటే వెంటనే క్షమించేస్తాడు. ఎవరో? దేవుడు. తప్పు చేసినోడు నాకు తప్పు అయింది, నాది తప్పు అని అంటే వెంటనే క్షమించేస్తాడు అని యోనాకు తెలుసు. కారణం ఏంటంటే యోనా దేవుని మనిషి. యోనా దేవుని మనిషి కాబట్టి నాది తప్పు అయింది అని వాళ్ళు అన్నారు అని అంటే దేవుడు క్షమించేస్తాడు. క్షమించేస్తే వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రత రాదు. అంటే వాళ్ళకి క్షమాపణ రాకూడదు, వాళ్ళ మీదకి ఏం రావాలి? ఉగ్రత వస్తే మంచిది అని కోరుకునేవాడే యోనా. మనం ఈ పాఠాన్ని ఆలోచన చేస్తే అదే వస్తుంది బయటికి. వాళ్ళకి క్షమాపణ దొరకకూడదు, వాళ్ళ మీదకి ఏం రావాలి? క్షమాపణ దొరకకూడదు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రావాలి. కారణం ఏంటంటే యోనా ఒక మనిషిగా ఆలోచిస్తున్నాడు. తన శత్రువులు పాడైతే మంచిది అని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకున్నటువంటి శత్రుత్వం అలాంటిది. ఇప్పుడు యోనాను పిలిచిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. మొదట్లో, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వారికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడండి. ఏంటది? వారికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. ఇది మొదటిసారి యోనాతో దేవుడు మాట్లాడిన మాట. వాళ్ళకి దుర్గతి కలుగునని ప్రకటించు. ఇప్పుడు యోనా ప్లేస్లోకి మనం వెళ్దాం ఒకసారి. మనకే చెప్పాడు, నువ్వు బాగా ద్వేషించేటువంటి శత్రువు నాశనం అయిపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు అని వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు మనతో. మనం ఏం ఆలోచిస్తామంటే, తొందరపాటు పడేవాడైతే అబ్బా నాశనం అయిపోతాడంట అని తొందరగా పడతాం. కానీ కొంచెం ఆలోచించేవాడైతే యోనాలాగా ఆలోచిస్తాడు. ఒరే నాశనం అయిపోతావు అని చెప్పిన తర్వాత అయ్యో నాది తప్పు అయిపోయింది అన్నాడు అనుకో అవతలాడు, దేవుడు వెంటనే క్షమించేస్తాడు. సో వాడి దోషం వాడి మీద భారంగా కనిపిస్తేనే దేవుడు వాడికి శిక్షను
వేస్తాడు. సో వాడికి చెప్పకపోవడమే మంచిది. వాడికి చెప్పకపోవడాన్ని బట్టి వారు మారడు. వారు మారకుండా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వాడిని శిక్షిస్తాడు అని యోనా అనుకుంటున్నాడేమో. ఒకవేళ యోనా ఏం చేశాడంటే, ఎల్లయ్యా ఎలాగని చెప్పు అని అంటే, యోనా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంటే, నినివేకి వెళ్ళమంటే యోనా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడనంటే, అయితే యెహోవా సన్నిధిలో నుండి, 3వ వచనం చదువుతున్నానండి నేను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కేను అన్నాడు. మనకి వృత్తాంతం అంతా తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా యోనాను కూర్చున్నటువంటి ఈ వృత్తాంతం తెలుసు. అయితే దీంట్లో నుంచి మనం కొంచెం బలంగా విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసిన విషయమే అయితే కొంచెం బలంగా, కొత్త ఏం తీసుకోలేము మనం, ఇందులో ఉన్నాయి తీసుకుంటాం, కొంచెం బలంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. తర్షీషుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు అనమాట. ఎందుకు నినివేకి వెళ్ళాల్సిన యోనా తర్షీషుకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు అంటారు? దేవుడు చెప్పిన మాట యోనా వినాలి, కానీ తర్షీషుకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాడు. కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం. ఏంటి? ఎవరి మీద? నినివే పట్టణస్థుల మీద ఉన్నటువంటి, అంటే వాళ్ళు శత్రువులు కదా ఇశ్రాయేల్ ప్రజలకి, వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం. వాళ్ళకి వార్త వినపడకూడదు అనుకుంటున్నాడు అనమాట లోపల. చూడండి, ఎప్పుడు కూడా మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళు ఎప్పుడు కూడా మనతో సమానంగా ఉండకూడదని అనుకుంటాం ఖచ్చితంగా. మనం ద్వేషించే వారిని మనతో వాళ్ళు సమానంగా ఉండకూడదు అనుకుంటాం. మనకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఎవడు ఇవ్వకూడదు అనుకుంటాం. మనతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా ఉంటాయండి మనలో. మనుషులుగా ఉంటే అలాగే ఉంటాయి, దేవుని పిల్లలుగా ఉంటే అలాంటివి ఏముండవు అనుకోండి. మనుషులుగా మాత్రం, కేవలం మనుష్య మాత్రులుగా ఉంటే ఇవన్నీ ఉంటాయి. అంచెదనంలో అపాయకరమైన కాలం వచ్చును, మనుష్యులు స్వార్థప్రియులను అంటాడు తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు. మనుషులు అంటాడు, అందరూ మనుషులే. మరి మనుషులు అని చెప్పడం ఏంటి? సంఘంతో మాట్లాడుతూ, తిమోతితో మాట్లాడుతూ అని అంటే మనుషులుగా ఉంటే ఇలాగే ఉంటారు. మనుషులు మహాదేవుని దగ్గరికి వస్తే దేవుని పిల్లలు అయిపోతారు. అప్పుడు వేరే బుద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర, దేవుని బుద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర. దేవుని బుద్ధులు ఉన్న వాళ్ళకి ఏముంటాయంటే, ఇదిగో ఇక్కడ ఈ పాఠంలో తెలుస్తుందని మనకే చెప్తాను. తర్షీష్కి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బయలుదేరినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ సముద్రంలో అలజడి మొదలైంది. అలజడి మొదలైనప్పుడు ఓడ కొంచెం కక్కల అయిపోతుంది, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు. ఇప్పుడు ఎలా అని వాళ్ళ దేవతలను వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు. దీని నుంచి మమ్మల్ని బయటపడే అని కోరుకుంటున్నారు, కానీ అవ్వట్లేదు. ఏంటి ఎలాగా పరిస్థితి అని చెప్పి అందరూ కక్కల అవుతున్నటువంటి సందర్భంలో యోన పడుకున్నాడు. చాలా మొత్తుగా పడుకుంటే వెళ్ళి ఓడ నడిపేటువంటి నాయకుడు లేదా నావికులు వాళ్ళు పిలుస్తున్నారు, నిద్రపోతా లే అన్నాడు. ఇంతలా పరిస్థితులు ఎలా అయిపోతుంటే నువ్వేంటి పడుచున్నావు, లెగు అని అన్నప్పుడు ఆయన లేవడం. ఏంటి ఈ విపత్తుకి కారణం ఎవరో తెలుసుకుందాం అని చీట్లు వేశారనమాట. అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఓడ. చీట్లు వేసినప్పుడు ఆ చీటు యోనా పేరున వచ్చింది. ఇదిగా అబ్బాయి, ఈ చీటు నీ పేరున వచ్చింది. ఎవరు అసలు నువ్వు? నీ ప్రజలు ఎవరు? నీ వ్యాపారం ఏంటి? ఎవరు మనిషి నువ్వు అసలు? అదేంటో నువ్వు బయట పెట్టు అని చెప్పేసి అన్నారు. ఆయన అన్న మాట చదువుతుండే ఒకసారి 9వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రియుడును సముద్రమునకును, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. మరి భయభక్తులు కలిగిన వాడు మాట వినాలి కదా. నేనేమై ఉన్నాను? భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పుకోవడానికేనా? ఈరోజు క్రైస్తవులంగా ఉన్నటువంటి మనలో కూడా చాలామంది ఏంటంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తానండి, సన్నిధికి పోతానండి, ప్రార్థన చేసుకుంటానండి, ఆదివారం ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొంటానండి చెప్పడం వరకునేనా? ఆ పని వచ్చినప్పటికి పారిపోతామా? చెప్పడం వరకునే క్రైస్తవులు అయితే దేవునికి ఇష్టలుగా ఉండవండి. ఏదైతే చెప్తున్నామో దాన్ని గైకొనాలి. ముందు ఆజ్ఞ అదే కదా మనం చదివిన ఆజ్ఞ. ఏ సంగతులను మీరు విన్నారో వాటిని గైకొనాలి. ఇది దేవుడు కోరిక, ఇష్టం. అలా లేని వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉంటానని నేను మాట ఇచ్చాను. అక్కడే ఆ మాటలోనే నేను ఉంటున్నానో లేదో ఒకసారి మనం ఇది నన్ను పరిశీలన చేసుకుందాం. యోనా అంటున్నాడు ఏమనంటే,
నేను హెబ్రీయుడను, నా జాతి అది. ఇదిగో మనం ప్రయాణం చేసే సముద్రం ఏదైతుందో సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడు అయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండును కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత, అంటే దేవుని సముఖంలో నుంచి నేను పారిపోతున్నాను. దేవుని సముఖం, దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సముఖం అంటే దేవుని సముఖమే దేవుని సన్నిధి. అంటే దేవుని యొక్క ఆ కట్టడలు ఏవైతే ఉంటాయో, దేవుని యొక్క ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన నేను నిలిచి ఉండడమే దేవుని సన్నిధి. ఇలా కట్టుకున్న నిర్మాణం కాదు, ఇంకొకటి పెట్టుకున్నటువంటి నిర్మాణం, ఏమి భౌతికంగా పెట్టుకున్న నిర్మాణం ఏది కాదు. నా మనసుకు నేను పెట్టుకున్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయే దేవుని ద్వారా, అది దేవుని సన్నిధి. దేవుడు అది చూడకు, నేను దేవుని సన్నిధిలో ఉన్నా. దేవుడు ఇది వినకు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. దేవుడు అది మాట్లాడకు, నేను దేవుని సన్నిధిలో, అది దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి అంటే ఏదో కట్టడం కాదు, కట్టడం మాత్రం కాదు, నువ్వు పెట్టుకున్నటువంటి కట్టడలు, మనసుకు మనం పెట్టుకున్న కట్టడలే దేవుని సన్నిధి. కాబట్టి దేవుని సముఖంలో నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారనంటే యోనా, అంటే ఆయన కట్టడలో నుంచి, ఆయన అప్పగించిన బాధ్యతలో నుంచి, ఆయన చెప్పిన పనిలో నుంచి, ఆయన ఆలోచనలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తర్షీషుకి పారిపోతున్నాడు, బ్రిటన్కి అంటే ఇంగ్లాండ్. అక్కడికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట యోనా గారు. కానీ దేవుడు పారిపోనివ్వట్లేదు, దేవుడు పారిపోనివ్వట్లేదు. మనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ముందుగా. ఇప్పుడు ఇంత గొప్పగా దేవుడిని అర్థం చేసుకున్నాడు ఎవరు? యోనా. నిజమే, యోనాకి దేవుడు అర్థమయ్యాడండి. దేవుడు ఎంత గొప్పడో యోనాకి తెలుసు, దేవుని మనసు ఏంటో కూడా యోనాకి తెలుసు. ఆ మనసు తెలిసే తర్షీషుకి పారిపోతున్నాడు. అందుకే మనసు తెలిసినోడు ప్రైజ్ చేయాలి, అంతే కదా? మనసు తెలిసినోడు ప్రైజ్ చేయాలి దేవునికి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు ప్రైజింగ్ మానేసి. కారణం ఏంటంటే మనిషిగా ఆలోచించాడు. వాడు శత్రువు కదా, వాడు బాగోకూడదు అనుకుంటున్నాడు, అంతే. వాడు శత్రువు, వాడు బాగోకూడదు అనుకుంటున్నాడు అనమాట. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో యోనాకు తెలుసు, దేవుడు మనసు ఏంటో యోనాకు తెలుసు. కానీ నేను నా మనసుతో ఆలోచిస్తున్నాను, అంతే. దేవుని మనసుని కానీ నా మనసులో ఐక్యం చేసుకుంటే దేవుడు చెప్పిన పనే చేస్తాను, నా ఇష్టం వచ్చిన పని నేను చెయ్యను. ఇక్కడ యోనా అక్కడే మిస్టేక్ చేశాడు. దేవుని చెప్పిన పనిని వదిలి తన మనసుకు నచ్చిన పని చేయాలనుకుంటున్నాడు. వాళ్ళు ఒకటి నాశనం అవ్వాలి, రెండు నేను వాళ్ళ మాట, వాళ్ళకి నా మాట, అంటే దేవుని మాట నేను వాళ్ళకే చెప్పకూడదు అనుకుంటున్నాడు అనమాట. ఇవి రెండు యోనా ఉద్దేశాలు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఆ నినెవె వారికి దేవుని మాట వినబడాలంతే. సరే, పారిపోతున్నటువంటి ఈ వ్యక్తిని సముద్రంలో వీళ్ళు పట్టుకున్నారంటే, పట్టుకోవడం అంటే గుర్తించారు, అడిగారు, పేరు నీ మీద వచ్చిందయ్యా, సీటు వేస్తే ఏంటి ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటే, నా వల్లే ఈ విపత్తు వచ్చింది ఒప్పుకున్నాడు ఆయన. నేను దేవుని మాట వినకుండా పారిపోతున్నటువంటి కారణాన్ని బట్టి దేవుని విపత్తు నా పైకి వచ్చింది. సో మీరు నన్ను ఈ సముద్రంలో వేసేయండి అన్నప్పుడు అండి, వాళ్ళు వేసేయలేదండి, వాళ్ళు సముద్రంలో వేయలేదు. ఎందుకు వేయలేదని అంటే, ఇంకా అక్కడ వ్యక్తిత్వం కూడా కనిపిస్తుంది. వాళ్ళు ప్రయత్నించారట, ఓడని ఇంకా కంట్రోల్ చేద్దాం, ఓడనే కంట్రోల్ చేద్దాం. ఇంత విపత్తు వస్తుంది కదా, మనం ఏమనుకుంటామనంటే, సర్లే ఇంక నేహైతే తగ్గిపోద్ది అన్నాడు కదా, పాడేద్దాం రా బాబు అని పాడేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఓడ నావికులు అలా చేయలేదు. కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఓడ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటి? యోనానే నీటిలో వేసేయడమే. అప్పుడు వాళ్ళండి ఏమన్నారో ఒకసారి చదువుదాం. 14వ వచనంలో, కాబట్టి వారు, యెహోవా నీ చిత్తము ప్రకారంగా నీవే దీన్ని చేసితివి. దేన్ని? తుఫాన్, ఓడ అలజడికి గల కారణం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్తం ప్రకారంగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుష్యుని బట్టి, ఏ మనుష్యుని? యోనాని బట్టి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకునిరి. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? వీళ్ళు ఎవరు అని అంటేనండి, 5వ వచనం చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి అన్నారండి. అంటే ఇక్కడ ప్రతివాడు తన అంటే ఎవరు? దేవుణ్ణి తెలుసుకున్నవారు కారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు కారు.
మరి వీళ్ళ మైండ్ ఎలాగుంది? దేవుణ్ణి తెలుసుకోలేదు, కానీ మానవత్వం ఉంది వీళ్ళ దగ్గర. ఉందా? ఉంటుందండి. ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న వాడి దగ్గరే ఉండలేదు. దేవుణ్ణి తెలుసుకున్న వాడి దగ్గరే ఎలా ఆలోచించాలనే ఇంకితం ఉండట్లేదు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఉంటుందండి. చాలామంది దగ్గర దేవుణ్ణి తెలుసుకోరు, కానీ ఆలోచించే ఇంకితం ఉంటుంది. మనం సహజంగా అంటాం, నోటికి ఏంది అంటున్నావు అని. ఎవరిని అంటాం అలాగా? బుద్ధి కుశలత మర్చిపోయి మాట్లాడేవారని అంటాం. ఏంది అంటున్నావు అని. నోటికి అన్నం తింటే మంచి మాటలు వస్తాయి అని. ఇవన్నీ మనం ఉపయోగించే పదాలు. కారణం ఏంటంటే బుద్ధి కుశలత కోల్పోయిన వాడు వివేచన మర్చిపోయి ఆలోచిస్తాడు, మాట్లాడతాడు. కానీ ఎక్కడ వ్యక్తులు ఎవరనంటే దేవుణ్ణి తెలుసుకొని వారే నావికులు, ఆ నావలో ఉన్నవారు. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే నన్ను కట్టి అందులో వేసేయండి అన్నప్పుడు కట్టి వేసేయలేదు, ఓడని ఇంకా ఆపాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళ సాయుశక్తులా ప్రయత్నం చేసినా ఓడ కంట్రోల్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే దానిపైకి విపత్తును దేవుడు రప్పించాడు. కాబట్టి దేవునికి వేరుగా విరోధంగా ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళు చేతులు ఎత్తేసి ఇక చేసేది ఏమీ లేక అప్పుడు యోనాని నీటిలో వేసేయాలి కదా. ఇక అదే ఉంది, నెక్స్ట్ స్టెప్ అదే చేయాలి. కానీ ఇతన్ని మనం ఎలా వేస్తాం? ఒక వ్యక్తిని చంపడం నేరం కదా అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళు ఏమంటున్నారు అనంటే, ఇంకోటి ఏంటంటే దేవుని గురించి చెప్పినప్పుడు ఆటోమేటిక్గానండి ఇశ్రాయేలీల దేవుడు అనేటప్పటికీ ప్రపంచంలో ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి హృదయంలో చిన్న కలవరపాటు వచ్చేది ఆ కాలంలో. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వినేవారు అన్నమాట. వాళ్ళు వినేవారు, ఎందుకంటే వాళ్ళు చేసే యుద్ధం, పరాక్రమం, దేవుడు వాళ్ళకి ఇచ్చే యుద్ధం, ఆ విజయం, యుద్ధంలో విజయం, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సౌభాగ్యం, ఆ సంతృప్తి, ఐశ్వర్యం ఏమీ లేనివారు వాళ్ళు. కాళ్ళకే చెప్పులతో మాత్రం వచ్చిన వాళ్ళు ఏమీ లేదు, సంపద లేకుండా వచ్చిన వారు సిరి సంపదలతో తులతూగారు. యుద్ధమందు నేర్పరులై విజయాన్ని పొందుకున్నారు. సర్వ సమృద్ధి కలిగినటువంటి భూమిని వారి సొంతం చేసుకున్నారు. దీని అంతటికి కారణం ఏమిటి అంటే వారి యొక్క బలమో, వారి యొక్క జ్ఞానమో, వారి యొక్క శౌర్యమో కాదు, కానీ వారిని నడిపించినటువంటి దైవం యొక్క ప్రభావం అని ప్రజలకు తెలుసు. అందుకు యెహోవా పేరెత్తేటప్పటికి ఆటోమేటిక్గా అన్యజనులు కూడా కాసంత భయాన్నే కలిగేవారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు దేవునితో, యెహోవా నీ చిత్తం ప్రకారముగానే నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేస్తారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మానవత్వాన్ని చూపిస్తున్నారు. ఇక వాళ్ళకి అంటే దేవుడు అంటే భక్తి విశ్వాసాలు పూర్ణంగా లేనప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, మనిషితత్వం అంటే మానవత్వాన్ని చూపిస్తున్నారు. అంటే సాటి మనిషిని మన చేతులతో చంపడం అనేటువంటిది అది నేరం, మనం చేయలేం అలా అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి కూడా ఇలాంటి నైతిక విలువలు చాలామంది కలిగి ఉంటారండి దేవుని తెలుసుకుని వారు. వాళ్ళని చూసినప్పుడు మనం కొంచెం బుద్ధి తెచ్చుకోవాలేమో ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి. ఎందుకంటే దేవుని కలిగిన వారే నైతికత మర్చిపోతున్నాం. మనం దేవుని కలిగిన వారమై ఉండి అన్నీ చేస్తాం దేవుని కోసం, ప్రార్థనకి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, అది చేస్తాం ఇది చేస్తామని మాటల వరకునే మన యుద్ధం. చేతల దగ్గరికి వచ్చేటప్పటికి మనం సైలెన్స్ అయిపోతున్నామేమో ఒకవేళ. కానీ ఇక్కడ అన్యులైన వారు దేవుని దగ్గర మొక్కుతున్నారు. కారణం దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుని దేవుని దగ్గర వాళ్ళ యొక్క నిర్దోషత్వాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నిర్దోషిని చంపుతున్నాం అనేటువంటి నేరము మా చేతులకి అంటుకోకూడదయ్యా. ఎందుకనంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి అర్థమైంది. ఈరోజు అర్థమైన దేవుని దగ్గరికి మనం వచ్చి అర్ధరహితమైన జీవితాలు జీవిస్తున్నారు చాలామంది. లోకాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది దేవుని పేరు చెప్పేవారు అర్థవంతమైన దేవుని దగ్గరికి వచ్చి అర్ధరహితమైన జీవితాన్ని జీవించేవారు కోకొల్లలుగా క్రైస్తవ సమాజంలో ఉన్నారు. క్రీస్తు పేరు పెట్టుకున్నవారే. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించబద్ధమై ఉన్నాం. ఇలా చేసి యోనాని వాళ్ళు దేవుణ్ణి వేడుకుని యోనా నీటిలో వేసేసారు. నీటిలో వేసిన వెంటనే వాళ్ళ అలజడంతా ఆగిపోయింది. ఓడ ప్రశాంతం అయిపోయింది, సముద్రం నెమ్మళించింది, పొంగు ఆగిపోయింది. వాళ్ళకి అర్థమైంది దేవుడు 16వ వచనంలో, ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులా
భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. ఇక్కడ మనం చేయాల్సిన కార్యం ఏమిటంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి, ఎవరిని వినాలి, ఎవరిని అర్థం చేసుకోవాలని అంటే ఎవరిని? దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి వినాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు దైవానికి తగినటువంటి రూపాన్ని సంపాదించుకోగలవు. మనం దేవుణ్ణి చూడకుండా, దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి వినకుండా ఎన్ని దినాలు ఉన్నా అన్ని దినాలు కూడా మనంగానే ఉండిపోతాం, దేవుని బిడ్డలుగా మారం. అర్థమవుతున్నాయా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి వినాలి, ఆ వినే మాటను బట్టి దేవుణ్ణి చూడాలి, చూసిన దేవుణ్ణి బట్టి నువ్వు ఆ దేవుణ్ణి అన్వయించుకోవాలి. అంతే. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే దైవంతో మన బంధాన్ని పెనవేసుకునే ప్రయత్నం చేయాలి. మనుషులను చూడకూడదు. మనం మనుషులను చూసినప్పుడు ఏం చేస్తామంటే, ఇదిగో ఇంకా ఇలా యోనా లాంటి భావనే మిగిలి ఉంటుంది. యోనా మనుషులను చూస్తున్నాడు. అష్షూరు ప్రజలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అష్షూరు ప్రజలు. అంటే మాకు శత్రువులు. మాకు శత్రువులు అంటే యోనా దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ శత్రువు కనపడేటప్పటికీ, అయ్యా ఒక్కసారి నువ్వు పక్కనుండు అంటున్నాడు అనమాట. మనం కూడా అలా ఒక్కసారి కొన్ని మాట్లాడేదాడు, ఉన్న తమ్ముడు ఉన్నాడు కానీ, ఉన్న అక్క ఉన్నది కానీ అని డైలాగ్ వేస్తుంటారు. ఈ మధ్య వినబడతలేదు కానీ, ఆ మధ్య వినబడి ఎక్కువ కానీ. అంటే ఈ డైలాగ్ వెనకాల ఉన్న తాత్పర్యం ఏంటంటే, నేను ఏదో పెద్ద బండబూత్ ఆడైపోతున్నాను తర్వాత. ఏమండి? ఏదో పెద్ద బండబూత్ ఆడైపోతున్నానో, లేకపోతే ఏదో గొప్ప రహస్యాన్ని బయట పెట్టయిపోతున్నానో, ఏదో జరిగిపోతున్న తర్వాత. కాబట్టి ముందు డైలాగ్ ఏంటంటే, ఉన్నవాడు అలాగా ఉన్నాడు కానీ అంటే ఏంటంటే కొంచెం అయ్యా ఇంక నన్ను పట్టించుకోకు నువ్వు అని చెప్పడమేమో ఒకవేళ మాటలో ఉన్నటువంటి అంతర్యం అని చెప్పి అలా ఆ వ్యక్తిని ఉన్నవాడు ఉన్నాడే కానంటే నువ్వు అలాగే ఉండి ఇంక నా దగ్గరికి రాకు, నా జోలికి రాకని అనడం. దేవుడిని కూడా మనం అలా చేస్తున్నామేమో ఒకవేళ, ఉన్న దేవుడు ఉన్నాడు కానీ అని కట్టాను. అలాంటి మనస్సులో మన దగ్గరికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఉన్న దేవుడు ఎప్పుడు ఉంటాడు. నువ్వు ఉన్న దేవుడు ఉన్నాడు, ఆయన అక్కడే ఉంటాడు అని అనుకోడు మన పొరపాటు. ఆయన ఉండి నువ్వు చేసే ప్రతిదీ వినేవాడై ఉన్నాడు, చూసేవాడే ఉన్నాడు అని మనం గ్రహించినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడతాం. ఇగో అన్యులే జాగ్రత్త పడ్డారే, వారి నిర్దోషత్వాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తారయ్యా ఒకసారి మేము మా నిర్దోషత్వాన్ని చూడు, ఈ నిర్దోషిని చంపినటువంటి నేరం మా మీదకి రానివ్వకు, ఎందుకంటే మా తప్పుదం లేదు, మేము చీటు వేసాం, ఈయన పేరు వచ్చింది, నీ కారణాన్ని బట్టే ఈ విపత్తు వచ్చిందని మాకు అర్థమైంది. కానీ మా ప్రయత్నం మేము చేసాం, ఓడనే మేము ఏదో ఒక రకంగా అదుపు చేయాలని ప్రయత్నం చేసాం, కానీ మా వల్ల కావట్లేదు, కారణం ఇది నీ వలన జరిగిందని మాకు అర్థమైంది. ఇక ఈయన్ని మేము నీటిలో వేయడానికి నిశ్చయించుకున్నాం, కానీ నిర్దోషిని చంపేమన్న నేరం మా మీదకి మాత్రం రానివ్వకు అని వారి నిర్దోషత్వాన్ని చూపుకునే ప్రయత్నం చేశారు. దేవుని ఎరగని వారైనప్పటికీ. ఎరిగిన వారు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దీన్ని బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు యోనాను వేసిన తర్వాత ఓడ నిమ్మలించింది, ప్రశాంతంగా వాళ్ళ ప్రయాణం జరిగిపోయింది. ఇక వాళ్ళతో కథ అయిపోయింది, వాళ్ళది అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్షీషుకు పోయారు. ఇంక వాళ్ళు ఇక మిగిలింది ఎవరో? నీటిలో పడిపోయినా యోనా. చేప వచ్చింది, మింగేసింది, తెలుసు కదా. చిన్నపిల్లల కాడ నుంచి మనకు తెలుస్తుంది, ఇది అందరికీ చెప్తారు కాబట్టి సండే స్కూల్లో నుంచి. చేప కడుపులో ఉన్నాడు యోనా, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 2 పదాలను ఆయన, అంటే చాలా పదాలు ఉచ్చరించాడు, మనం 2 పదాలు బయటికి తీద్దాం ప్రార్థనలో నుంచి. 2 పదాలని మనం బయట తీసే ప్రయత్నం చేద్దాం. అంటే 7వ వచనం దగ్గర నుంచి, 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. ఎక్కడున్నాడంటే ఈయన? కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, అంటే ఇంకా చనిపోతున్నాను. నీటిలో వేసేసారంటే ఆటోమేటిక్గా ఏంటది? చనిపోతున్నాను. అది చేప మింగినా, పాము మింగినా చచ్చిపోవడమే తర్వాత ఇంకా ఆటోమేటిక్గా. పెద్ద షార్క్ మింగింది అనుకోండి, అదే ఏంటంటుందని తిమింగలం అలాంటిది ఏదైనా మింగింది అనుకోండి, చచ్చిపోవడమే, తర్వాత ఏముండదు ఇక. కానీ ఈయన సంఘటన ఏంటంటే అక్కడ ఒక అవకాశాన్ని దొరికించుకున్నాడు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, అందపుచ్చాడు. ఓకే, అందుకున్నటువంటి యోనా ఇక నేను చనిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళాను? నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదానమును విసర్జింతురు అన్నాడండి. ఇక్కడ 2 నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఏంటంటే అపాయంలో చిక్కుకుపోయినప్పుడు చనిపోయే ముందు జ్ఞాపకం వచ్చేవాడే దేవుడు అండి, కాదా? అంతకుముందు
అదే దేవుడు నాతో ఉన్నాడంటే ఈయన తర్షీషుకి పారిపోయే ప్రయత్నం చేయడు కదా. ఆపదలోకి వెళ్ళిపోయిన తర్వాత అదే దేవుడు ఉన్నాడని తెలుసు, అందుకే పిలుస్తున్నాడు మళ్ళీ. అప్పుడు మనం కూడా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటుంటాం. ఏమండి, ఇంకా అన్ని వైపుల నుంచి ఆపదే, ఇంక చచ్చిపోతావు రేపు మాపో అన్న భయం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడే జ్ఞాపకం వస్తాడు. అన్నం దగ్గర కూర్చున్నా కూడానండి, రేపు ఆపదలో చిక్కుపోతున్నాం మనం. అన్నం తిన్నా కూర్చున్నా కూడా ఏ ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు? అయ్యా మాకు అన్నం పెట్టావు, నీ కృతజ్ఞతలు అను. ఈ అన్నాన్ని అలా ముందెట్టుకుని రేపు రాబోయే ఆపద గురించే మాట్లాడతాం. నేనన్నా అలాగే మాట్లాడతాను, నువ్వన్నా అలాగే మాట్లాడతావు. ఇక్కడేం అతీతులం కాదు మనం ఎవరం కూడా. ఎందుకనంటే ఆ ప్రమాదం మనల్ని అంత ప్రభావం చేస్తుంది మన పైకి వచ్చి. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ ప్రమాదం గురించే మనం అనుక్షణం అంటే చేయాల్సినటువంటి ఆహారం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే సందర్భంలోనూ కూడా ఆపదను జ్ఞాపకం చేసుకుంటాం మనం. కారణం ఏంటంటే ఆపద అంటే మనకంతా భయం. మరి ఎవరు కాపాడుతారనంటే ఆపదను సైతం ఎదిరించగల శక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన్నే పిలవాలి. ఆ రోజు యోనా అనుకున్నది అదే, ఈరోజు మనం అనుకునేది అదే. పిలిస్తే పలుకుతాడు. పిలిస్తే యోనాకు తెలుసు, అదే తెలిసిన వాడే నినివే వారు పిలిచేస్తారేమో, పిలవకూడదాళ్ళు అనుకున్నాడు. కానీ వాళ్ళకన్నా ముందు ఇతను పిలిచేలా చేశాడు దేవుడు. ఎప్పుడైతే ఇతను ఎలా ఆలోచించాడో, నినివే వారి కంటే ముందు ఎవరు పిలవలసి వచ్చింది ఇప్పుడు దేవుణ్ణి? ఇతను వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళకి ఆపద వస్తుందో రాదో తర్వాత పాయింట్. ప్రకటన చేస్తే తర్వాత అదేదో, కానీ చేయకుండా పారిపోతున్న కారణాన్ని బట్టి నినివే వారి కంటే ముందు ఎవరు పిలవలసి వచ్చింది దేవుణ్ణి? నినివే వారు పిలవలేదు, యోనాయే పిలిచాడు. కారణం ఏంటంటే ఇతను ఆలోచించినటువంటి ఆలోచన తప్పు. మనం అనుకుంటుంటాం అన్నాడు ఒక్కొక్కసారి ఎదుటివాడి ఆపదను ఆనందించేవారిగా మనం మారిపోతుంటాం ఒక్కొక్కసారి. సామెతల్లో కూడా అంటాడండి, సొలొమోన్ గారు చెప్తారు, నీ శత్రువు కానీ నీకు నచ్చినవాడు కానీ ఆపదలు ఉన్నప్పుడు దాని గురించి నువ్వు ఆనందించేవాడిగా ఉన్నావంటే అది ఎలా తిరిగే ప్రమాదం ఉందన్నాడండి. అలా తిరిగిందా లేదా యోనాకే? వెళ్ళి చెబితే కథ వేరుగా ఉండనేమో, కానీ ఇతను వేరే ఉద్దేశంతో పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే నినివే వారి కంటే ముందు యోనా దేవుణ్ణి పిలవలసి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. పిలిచిన యోనా ఒక 2 మాటలు చెప్పాడు. ఏంటనంటే మనం దేవుడిని దూరం చేసుకున్నప్పుడు ఒకటి కోల్పోతున్నామట, కృపాదానము. ఏంటండి? కృపను కోల్పోతున్నామట. దేవుణ్ణి మనం దూరం చేసుకుంటే ఒకటి, దేవుణ్ణి దూరం చేసుకున్నవాడు కృప కోల్పోతున్నాడు. ఆ దేవుడు ఎవరనంటే రక్షణ ఇచ్చే దేవుడు. అదే అన్నాడు చూడండి 9లో చివరి మాట, యెహోవా వద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. యోనాకు తెలుసు రక్షించే దేవుడు ఎవరో, తెలిసిన వాడే తప్పు చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ ఇది రక్షించే దేవుడని తెలుసు, కృప చూపే దేవుడని తెలుసు. ఇవి రెండో శత్రువుకు రాకూడదు అనుకున్నాడు అనమాట. అది మ్యాటర్ ఇక్కడ. ఎవరికి రాకూడదు అనుకున్నాడు? దేవుడి నుంచి రక్షణ, దేవుడి నుంచి కృప నాకు నచ్చని వ్యక్తికి రాకూడదు అనుకున్నాడు. ఆ దేవుణ్ణి వారు తెలుసుకోకూడదు అనుకున్నారు, ఆ దేవుణ్ణి వారు పిలవకూడదు అనుకున్నాడు. అనుకున్న పాపానికి యోనాయే దేవుణ్ణి నేను వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయానంటే పర్వత పునాదుల దగ్గరికి వెళ్ళిపోయాను అంటాడండి. మనం పైన గట్ట చదివితే అయ్యే ఉంటాయి. అంటే లోపలికి వెళ్ళిపోయాడు కదా. దాని ఉద్దేశం ఏంటంటే పైన పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలకి పునాదులు ఎక్కడో ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసానేక నా పని అయిపోయింది. పర్వత పునాదుల దగ్గరికి వచ్చేసాను నేనేక అయిపోతుంది. తన్నేద్దామంటే బకెట్ కనపడతలేదు, అది ఎక్కడ ఉంటుందో అని భయం వేస్తుంది అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ టైంలో దేవుని గొప్పతనం జ్ఞాపకం వచ్చి అంటున్నాడు, ఈ అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందండి ఇక్కడ ఈయనకి? ఈయనేమి అసత్య దేవతల యందు లక్ష్యం ఉంచలేదు కదా. యోనా దేవుడినే కదా తెలుసుకున్నాడు, దేవుడినే నమ్మాడు కదా. ఈ సమయంలో ఈయనకి ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఇది? అసత్య దేవతల యందు ఉన్నటువంటి వారు నీ కృపను కోల్పోతున్నారు వాళ్ళు అని. అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? ఇండైరెక్ట్గాను నీ కృపకు నేను పాత్రుడినే అని వేడుకుంటున్నాడండి ఇక్కడ. అసత్య దేవతల యందు నేను లేను, ఆ ఊసి నాకు లేదు, నాకు కృప ఇచ్చేవాడు నువ్వని తెలుసు నాకు.
నాకు రక్షణ ఇచ్చేవాడివి నువ్వని తెలుసు. నేను ఎక్కడున్నాను? పాతాళ కూపంలోనికి దిగచారిపోయాను, పర్వత పునాదుల వద్దకు వచ్చేసాను, ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ రక్షణ నీ దగ్గర ఉందని నాకు తెలుసు. ఆ రక్షణ కోసం ఇప్పుడు యోనా ఇలా చేయి చాపాడు దేవుడి వైపు. దేవుడు ఏం చేస్తాడు తెలుసు, యోనాకి కాపాడెత్తాడనే తెలుసు. ఎందుకంటే దేవుడిని బాగా అర్థం చేసుకున్నవాడు. మొట్టమొదటిసారిగా దేవుని ప్రజలు కాని వారి దగ్గరికి సువార్త ప్రకటించడానికి పంపబడిన మిషనరీ ఎవరయ్యా అంటే యోనాయే. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ యోనాను ఎన్నుకున్నాడనంటే యోనాకి దేవుడు ఎంత అర్థమై ఉండొచ్చు. యోనాను దేవుడు ఎన్నుకున్నాడనంటే అర్థమయ్యాడు బాగా, కానీ ఇంకా యోనాలో చిన్నది ఉంది, అది కూడా దూరం చేసేయాలనుకున్నాడండి దేవుడు యోనాకే. ఇంకా శత్రువుగా చూసే ఒక కోణం ఉంది, ఎందుకంటే వాళ్ళ చట్టం అలాంటిదే. అందులో మనం యోనాను పూర్తిగా తప్పుపడడానికి అవకాశం లేదు, కానీ వారి చట్టం అలాంటిదే. కన్నుకు కన్ను, పన్నుకు పన్నే వాళ్ళ చట్టం. కాబట్టి శత్రువు, వాళ్ళతో యుద్ధం, వాళ్ళతో గెలుపు, వాళ్ళతో యుద్ధం, విజయం, ఓటమి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ చట్టాన్ని బట్టి యోనా ఒకవేళ మైండ్ సెట్ అలాగ ఉండొచ్చు, కానీ దేవుని కృపాధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమో అన్య ప్రజలు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడో అని ఒకసారి థింక్ చేయలేదు. ఆయన దేవుని దృక్కోణంలో థింక్ చేసుంటే యోనా మనసు కొంచెం ఓపెన్గా ఆలోచించడం ప్రారంభించినేమో. కానీ ఇంకా యోనా ఏం చేస్తున్నాడంటే తన పరిధిలో తను ఉండిపోయాడు, దేవుని పరిధిలోకి వెళ్ళలేదు. నా పరిధిలోకి యోనా రావాలనుకున్నాడు దేవుడు, అంతే. ఇక్కడ యోనాకి రక్షణ ఉంది, యోనాకి మార్పు ఉంది, యోనాకి కాపుదల ఉంది. యోనాతో పాటు నినివే వారికి రక్షణ ఇవ్వాలి అన్నది దేవుని ఉద్దేశం. కానీ వాళ్ళు పాడైపోయారు, వాళ్ళు మారితే బాగుండు. దేవుడు కోరిక అదే. మనం యెహెజ్కేలు గ్రంథాన్ని చూసినప్పుడు అంటాడు దేవుడు, ఒక వ్యక్తి తను మార్పు చెందాలనే నా కోరిక. వాడు పాపి అయి అలా మరణించడం నాకు ఎంత మాత్రం ఇష్టం కాదు. ఎందుకని? పాపిగా ఉండి చనిపోతే వాడు పాతాళం ద్వారా నరకానికి పోతాడు. పాపి మార్పు చెంది మహాదేవుని దగ్గరికి వస్తే ఆయన ఎక్కడికి వస్తాడు? పరలోకం వస్తాడు. కాబట్టి పాపి మార్పు చెందడమే నాకు ఇష్టం తప్ప పాపిగా ఉండి చనిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం కాదు అని చెప్పాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు. కాబట్టి వీళ్ళ పాపం చేసిన వారే మారాలని కోరుకుంటున్నాడు. మనం పాపం చేసిన వాళ్ళమే మారాలని కోరుకున్నాడు. లోకం పాపంలోనే ఉంది, మారాలని కోరుకుంటున్నాడు. మారి ఆయన మాటను గైకొనాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యోనాకు అర్థమైన దేవుడు యోనాని కాపాడాడండి. యోనాని కాపాడాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు యోనా? నినివేకి వెళ్ళకూడదు అనుకున్నాడు. చేప ఎక్కడ తీసుకెళ్ళింది? అక్కడికే తీసుకెళ్ళింది. తప్పించుకుని పారిపోదాం అనుకున్నా దేవుని చేతిలో నుంచి దేవుడు ఒకసారి నేను నిర్ణయించుకున్నాడు అనుకో, తప్పించుకుని పారిపోవడం మన వల్ల అవ్వదన్నమాట. ఏమో ఒక్కొక్కసారి దేవుడు అలా గట్టిగా పట్టుకుంటాడేమో, నన్ను పట్టుకున్నాడు. నీ ఇక్కడికి ఈ ప్లేస్కి ఎంత మాత్రం రాకూడదు అనుకున్నాను, ఎంత మాత్రం ఇక్కడికే. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎన్ని పోట్లు ఆటలు ఉంటాయో తెలిసి ఇవన్నీ అవసరమా మనకే? తిట్టినోడిని తిట్టకూడదు, కొట్టినోడిని కొట్టకూడదు, కోపంగా చూసినోడి వైపు కోపంగా చూడకూడదు. అవసరమా అంటే నా స్టైల్ వేరప్పుడు. కోపంగా చూస్తే కళ్ళు పీకేసి స్టైల్ నాది. మరి అలాంటి వాడు నేను ఇక్కడ రానాకి ఎలా ఇష్టపడతాను? అందుకే రాకూడదని అనుకున్నాను నేను ఎంత మాత్రం కూడా. అప్పుడు ఎవడో బోధించేవాడు కాబట్టి ఆడు ఎవడో ఒకడు ఉంటాడులే అనుకునేవాడు. కానీ దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టాలనుకున్నాడేమో. వేళ ఎక్కడెక్కడికో తిరిగినోడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏమో అది దేవుని చిత్తమై ఉండొచ్చు. ఒకవేళ ఆయన గట్టిగా పట్టుకుంటే విడిపించుకోవడం మన వల్ల కాదు. అది అవుతుందా? దేవుడు మూస్తే దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు, దేవుడు ఓపెన్ చేస్తే దాన్ని వేయడం ఎవరి వల్ల కాదు అని చెప్పాడు ఆయనే. సో యోనా పారిపోదాం అనుకున్నాడు ఎక్కడికో, కానీ నేను ఎక్కడికైతే యోనాన్ని పంపించాలని దేవుడు అనుకున్నాడో ఆ చేప తీసుకొచ్చి అక్కడే కక్కేసిపోయింది. రెండోసారి మళ్ళీ యోనాతో మాట్లాడాడు దేవుడు. మొదటిసారి మాట్లాడాడు, వాళ్ళ పాపం గురించి చెప్పన్నాడు. యోనా పారిపోయే ప్రయత్నం చేశాడు, పట్టుకున్నాడు, తీసుకొచ్చి వాడి మీద ఆ ఒడ్డున కక్కించాడు. రెండోసారి మాట్లాడుతున్నాడు. ఏమనంటే అంతటా 3వ అధ్యాయం చదువుతున్నాడు. అంతటా యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము అన్నాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమోగునని ప్రకటన చేసేసాడు. చాలా పెద్ద పట్టణం అంటండి. 3 దినాలు నడిస్తే అవుతుందట పట్టణం. 3 దినాలు నడక ప్రయాణం చేసే అంత పట్టణం అంటే చాలా పెద్దదే. మనం నడుచుకుంటూ వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాం, రోజుకి వెళ్ళిపోతాం, బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం. మరి 3 దినాలు నడితే అందరం వెళ్తాం, ఆలోచించండి. అంత పెద్ద పట్టణం.
అంత పెద్ద పట్టణం దేవుని ఉగ్రతలో ఉంది. అది దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. ఏమో చిన్న ప్రయత్నం చేస్తే ఈ మహాపట్నం మారొచ్చేమో. ప్రయత్నం. దేవుని చిత్తం ఏంటంటే మనిషి మార్పు మాత్రమే. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనిషి పాపంతో మరణించాలని ఎంత మాత్రం కాదు, మనిషి మారాలి అంతే. అదే దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని ఇక్కడ ప్రకటన చేశాడు. ఒక దినమే ప్రయాణం చేశాడట. ప్రయాణం చేసిన వెంటనే విన్నారు అందరూ, అక్కడ ఉన్నవారు. రాజు విన్నాడు, మంత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అతను ప్రయాణం చేసిన సర్కిల్లో ఎంతమంది ఉన్నారో అందరూ విన్నారు. రాజు మాట చెప్పాడు, మంత్రులు పిలిచాడు, అయ్యా మన దూతలను పంపించండి అర్జెంటుగా, మొత్తం పట్టణం అంతా చాటింపేయించండి, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందేమో. ఏంటి ఈ ప్రజలు వీళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుందనంటే, ఒకసారి 9:3 అధ్యాయంలో మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అనలేదు, రాజు అన్నాడు. నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజు ఆ మంత్రులకు చెప్తే, మంత్రులు ఆ దూతలకే చెప్తే, ఆ మాటలు వాళ్ళు చాటింపేస్తున్నారు అనమాట. వాళ్ళు చెప్పుకుంటున్నారు, యోనా మీ 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 పాపం మానేయండి, మీ తప్పు మానేయండి, ఏమండి మీరు బాప్తిసం పొందండి అంటలేదు. ఇక్కడ యోనా ఏమన్నాడంటే, ఓరు అబ్బాయి మీరు బహు ఘోరంగా పాపం చేశారు, మీ పాపాన్ని బట్టి ఇంకొక 40 రోజుల్లో మీ పట్టణం నాశనం కాబోతుంది అనుకుంటూ పోతున్నాడు. మీరు మారండి అని అనట్లేదు. విన్న వీళ్ళు మారారు, విన్న నినివే ప్రజలు మారారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటేనండి, ఆ 9వ వచనం చివరిలో 10వ వచనం చదువుదాం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అన్నాడండి. మానెను. ముందు వీళ్ళకి కొంచెం అర్థమైంది. 8వ వచనం చదువుదాం. ఒకవేళ 7 నుంచి అయితే, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్న చలార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను. ఇదనమాట వాళ్ళు చెప్పుకునేది, వాళ్ళు చాటింపేయించుకున్న విషయం ఇది. మనం తప్పు చేసామని దేవుడికి అర్థమైంది, మన తప్పు ఏంటో మనకు కూడా తెలుసు. కాబట్టి మనం మారదాం. ఒక్కలాగే ఉండడం కాదు, ప్రతిరోజు వాస్తవం తెలిసినప్పుడు మారదాం. తప్పు నీ జీవితం అని అర్థమైనప్పుడు మారదాం. రాజు మంత్రులు చెబుతున్నారు అక్కడ ఉన్న ప్రజలకు, మారదాం. మారితే దేవుడు పశ్చాత్తాప్తుడై మన మీదకి రప్పించాలనుకున్న ఆ ఉగ్రత రాకుండా ఆపుచ్చినేమో. ఒకవేళ వాళ్ళకి అర్థం కాడు ఇంకా దేవుడు పశ్చాత్తాప్తుడవుతాడా, దేవుడు కృప చూపుతాడా, దేవుడు కనికరాన్ని పంచుతాడా, దేవుడు తన అనుగ్రహాన్ని మన మీదకు ఉంచుతాడా, ఇవేం అర్థం కావు, ఆ ప్రజలకు తెలియవు. కానీ వాళ్ళు ఒక కోరిక వాళ్ళలో ఉంది. ఏంటంటే, దేవుడు ఎందుకు మమ్మల్ని చంపుతున్నాడు, దేవుడు మా మీదకి ఎందుకు ఉగ్రత రప్పిస్తున్నాడు అని అంటే, మా తప్పును బట్టి, మా పాపాన్ని బట్టి, మేము చేసే దుష్కార్యాలను బట్టి, మేము ఆలోచించే చెడు ఆలోచనను బట్టి, వాటన్నిటిని విడిచిపెడితే దానివల్లే కదా ఉగ్రత రాబోతుంది. ఒకవేళ దాన్ని విడిచిపెడితే ఉగ్రత రాకుండా ఆపొచ్చేమో దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. యోనా చెప్పలేదు వాళ్ళకి. మనం అర్థం చేసుకుంటాం ఇలాగా. అర్థమయ్యేలా ఎన్ని విప్పి చెప్పినా ఇంకా కచ్చాపేయడం మనం అండ్ కచ్చాప్ అంటే కళ్ళపోయినా కాదు నా ఉద్దేశం. ఎంత అర్థమయ్యేలా విడదీసి చెప్పినా కచ్చాపేయడం మానతలేదు, మానేయాలి అవన్నీ. ఇక్కడ యోనా చెప్పలేదు వాళ్ళకి, మీ నాశనం ఉంది అని చెల్లిపోయి అంతే. నాశనం ఎందుకు వస్తుంది? మన తప్పును బట్టే కదా దేవుడు మనల్ని పాడు చేస్తున్నాడు. తప్పును మానేస్తే పాడు చేయకుండా మనల్ని కాపాడొచ్చేమో ఆ దేవుడు. పాడు చేసే శక్తి ఉన్న దేవుడు కాపాడే శక్తి కూడా కలిగి ఉంటాడు కదా అని వాళ్ళు అర్థం చేసుకున్నారండి. విన్న మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలండి. వినే మాటను బట్టి ఎన్ని వింటామో మనం చాలానండి. నేను చాలా అనుకుంటూ ఉంటాం, మేము చాలామంది ఇంత జాగ్రత్తగా ప్రతి మాటను మన సమాజానికి అర్థమైనట్లుగా విప్పి చెప్పేంత ప్రయత్నం
మనం చేసినట్టు చేయరేమో అనుకుంటూ ఉంటాం. చాలా చోట్ల నేను చూస్తుంటాను, అలా వాక్యాలు ఉన్నట్టు చదువుకుంటూ అలా వెళ్ళిపోతుంటే ఎక్కువ చాలామందికి నిద్రలోకి పోయేవాళ్ళు కొంతమంది, అయిపోయిన తర్వాత లెగు అని లేపేవాళ్ళు కొంతమంది, ఇలా అయిపోతుంది పరిస్థితి. విప్పి చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోకపోతే ఇంక మనం ఏమీ చేయలేం. ఇక్కడ చెప్పేవాడు ఏం చేయలేడు, ఇంకెవరు ఏమీ చేయలేరు. ఇక్కడ నినివే పట్టణస్తులు చాలా గ్రేట్ అండి ఈ విషయంలో. కారణం ఏంటంటే నాశనాన్ని మాత్రమే ప్రకటన చేస్తే కారణం ఏమిటో అర్థం చేసుకోగలిగారు వాళ్ళు. మా తప్పును బట్టే ఈ ఉగ్రత మా మీదకి రాబోతుంది, తప్పును దూరం చేసుకుంటే దేవుడు పశ్చాత్తాప పడవచ్చు. చెప్పకుండా నాశనం చేసేచ్చు కదా దేవుడు, చెప్పాడంటే ఇంకా మా మీద ఏదో దేవునికి ప్రేమ ఉండొచ్చు అని అర్థం. ఇంత థింక్ చేస్తాం మనం, ఇంత ఆలోచన చేస్తామా? ఈ ఆలోచన చెయ్యం మనం. వీళ్ళు ఎవరో దేవుడు తెలియని ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇలాగా, అశూరులు మూర్ఖులు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇలాగా. ఇంకా మా మీద దేవునికి ప్రేమ ఉంది కాబట్టి కదా ఇలా చెప్పాడు, లేకపోతే డైరెక్ట్గా నాశనం చేసేచ్చు కదండి. యోనాను పంపించవలసిన పనే ఉంది అంటే మా మీద ఇంకా ఆయనకి దేవుని ప్రేమ మా మీద ఉంది కాబట్టి 10 మాల యోనాను మా దగ్గర పంపించి ఈ మాట మీరు నాశనం అయిపోతున్నారు అని చెప్పాడు అని అంటే ప్రేమను అర్థం చేసుకుంటే నాశనంలో నుంచి పక్కకే రావచ్చు అనుకున్నారండి వాళ్ళు. చాలా గొప్పగా అర్థం చేస్తున్నారు నిజంగా ఈ ప్రజలైతే మాత్రం. వాళ్ళు అలాగా అర్థం చేసుకుని పాపాన్ని వదిలేద్దాం మనం, దుర్మార్గతను వదిలేద్దాం మనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను రాజు ఆజ్ఞించాడు. మనం బ్రతకాలి, మనం క్షేమంగా ఉండాలి అని అంటే మన పాపాన్ని మనం వదిలేయాలి. పాపాన్ని బట్టే మనకు ఉగ్రత వస్తుంది, దాన్ని వదిలేస్తే ఆశీర్వాదం రావచ్చేమో ఒకవేళ అనుకున్నారు వీళ్ళు. దేవుడు వాళ్ళకి తెలియపోయినప్పటికీ దేవుడు అర్థమయ్యాడు వాళ్ళకి. దేవుడు ఈయనకి తెలుసు ఆ ఉగ్రత వాళ్ళకి వస్తే బాగుండని కోరుకున్నాడు ఈయన. ఇంకా అలాగే ఉంది ఆయన మైండ్ సెట్. ఇంకా చూద్దాం 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు అంటాడు. దేన్ని చూసి? దేవుడు చేస్తానన్న నాశనం ఆపేశాడు. ఏటు వాడెక్కితే నన్ను నీటిలో వేసేసి శాపతో మింగించేసి తీసుకొచ్చి ఇక్కడ వేసేసి మళ్ళీ వాళ్ళకి కాపాడేస్తావు నువ్వు అనుకుంటున్నాడు. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించాను. మనం కూడా మనకు నచ్చినోడితో మనం ఎవరైనా మాట్లాడానుకో, మన ఫ్రెండ్ రాజకుమారి నాకు నచ్చినోడితో మాట్లాడానుకో, నేను వీడితో మాట్లాడాను అన్నమాట. ఇంకా ఎందుకంటే ఇంకా నేను నేనుగా ఉన్నాను, దేవుని మనసు కలిగిన వాడిగా లేను. అలా మనసు కలిగిన వాడుగా ఉంటే వాడి స్వాతంత్రం వాడిది. ఎక్కడ వాడిని పట్టుకోవాలి నేను అనంటే దేవుని యొక్క విశ్వాస భక్తులు యందు నేను వాడిని పట్టుకోవాలంతే. వాడి పర్సనల్లోకి నేను దూరిపోవడం కాదు. ఆ విశ్వాసము భక్తి కోణాలే మమ్మల్ని దేవునిలో ఏకం చేసే. అక్కడి వరకు మేము ఒకటే. మనం ఎలా ఆలోచన చేస్తానంటే మనకి నచ్చలేదా మనతో ఉన్నవాడికి కూడా అది నచ్చకూడదు. మనం వెళ్ళమా మనతో ఉన్నవాడు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఇలా ఇంకా ఇలాగే మన మైండ్ క్రోధంతో నిండి కొంచెం కసులతోటి పెరుగుతుంది. అవి కొంచెం దూరం జరగాలి. దేవుని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం. ఇక్కడ యోహన పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళకి ఇంకా నాశనం రాని కారణాన్ని బట్టి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడట. బహు అన్నాడు అంటే చాలా ఎక్కువ అని. యెహోవా 2వ వచనంలో యెహోవా నేను నా దేశమందు ఉండగా, యోనా మాట్లాడుతున్నాడండి. యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, నాకు తెలుసు కదా అంటున్నాడు అనమాట. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు కదా, అందుకే నేను వాడెక్కి పారిపోదాం అనుకున్నాను కదా అంటున్నాడు. నువ్వు పారిపోతే నేను బాగునేస్తానేటి అంటున్నాడు. ఈయన ఇలాగే అన్నాడు చూడండి. యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు, ఈ చాలా గొప్ప మాటలు ప్రతి ఒక్కరు దీన్ని అండర్లైన్ చేసుకోండి. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అంటున్నాడు. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయని నాకు తెలుసు. ఓ మాట నేను చెప్పాను ఇప్పుడు చూసా, నువ్వు వాళ్ళని మళ్ళీ నీ మనుషులుగా మార్చేసుకున్నావు. వాళ్ళని ఇంకా అగ్నేసి సొదొమ గొమొర్రాని కాల్చేసినట్టు కాల్చేస్తావేమో, వాన కురిపించేసి ఆ రోజు నోవాహు దినాల్లో వాళ్ళందరినీ ముంచేసినట్టు ముంచెత్తవేమో, ఇలా భూమి ఇలా చింపేసేసి కోరాహుని మింగేసినట్టు మింగెత్తవేమో అని నేను చూస్తుంటే నువ్వు మళ్ళీ వాళ్ళని రండి కమ్మై సన్స్ అని ఇలా పట్టి కౌగులించుకుంటావా అంటున్నాడు అనమాట. ఈయన దేవునితో అంటున్నాడు. అలాగే నువ్వు ఇలా కౌగులించుకుంటావని నాకు తెలుసు
అందుకే ఈ మాట చెప్పకుండా పారిపోదాం అనుకున్నాను, నువ్వు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పడిచి చెప్పేలా చేసావు, నాకు తెలిసి ఇలా చేస్తావు అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే దేవుని మనసు అలాంటిది. దేవుని దగ్గర మారినవాడు దేవుని ముందు మోకరిస్తే దేవుడు కౌగులించుకునే మనసు కలిగిన వాడట. అదే ఉంది ఇక్కడ. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడునయుండి పశ్చాత్తాపడు కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను అన్నాడండి. ఏ చంపేయమంటున్నాడండి? ఎందుకు? వాళ్ళని కాపాడినందుకు. వాళ్ళని కాపాడేవు, నన్ను చంపే ఇప్పుడు అంటున్నాడు. మనం ఉంటామండి ఈ క్యారెక్టర్లో, మనం ఉంటాం. చూసుకోండి బాగా. ఏంటి మనకు నచ్చినోడు ఇంటికి వెళ్తావా? నన్ను చంపే అయితే నువ్వు ఆ ఇంటికి నువ్వు వెళ్ళే ముందు నన్ను చంపేసేళ్ళు. ఈ డైలాగులే ఈయన వేసాడు ఇక్కడ. మనకంటే మన తాత అనమాట ఇతను ముందు వేసేసాడు. ఇటు ఆడి ఇంటికి వెళ్ళొద్దంటే నువ్వు వెళ్తావా? నన్ను చంపేసి అప్పుడు నా శవం దాటుకుని వెళ్ళి నువ్వు, నేను బతికొండగా అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఏంటి నీకు నచ్చని కారణాన్ని బట్టి మనం ఇలాంటి గొప్ప గొప్ప అమూల్యమైన డైలాగులు వేస్తుంటాం. అదే డైలాగ్ వేసాడు ఈయన కూడా మనకంటే ముందుండి. నేనిక బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాడు. నన్ను చంపే ఆమెను కాపాడేసావు కదా, నన్ను చంపే. వీళ్ళు ఏమో వచ్చి మా ఊరి మీద పడి రోజు మమ్మల్ని కొట్టివరా, వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారని మేము చూస్తుంటే నువ్వు వీళ్ళని కాపాడతావా? మమ్మల్ని చంపే అయితే నువ్వు అంటున్నాడు. ఇది అర్థం అవ్వాలి ఎవరికి? యోనాకే. దేవుడు కృప కలిగినవాడు, కనికరం కలిగినవాడు, జాలి కలిగినవాడు అని అర్థమయ్యాడు. అవి ఎందుకున్నాయో అర్థం కావాలి. అవి ఎందుకున్నాయో యోనాకు అర్థం కావాలి. ఇంకా అవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి అని యోనాకు తెలుసు. అవి ఎందుకున్నాయి అది తెలియలేదు. అందుకే అవి ఎందుకున్నాయంటే మాకు భూమి ఏమోనాకేమో, మాకు పాలు తేలు ప్రవహించే ఈ పట్టణాన్ని ఏమోనాకేమో, మాకు యుద్ధాల్లో విజయాన్ని ఏమోనాకేమో అనుకుంటున్నాడు యోనా. అందుకే కాదు, ఇంకా ఎందుకో ఉన్నాయని అర్థం అవ్వాలి యోనాకే అని దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, అందుకు 4లో చదువుతున్నాను. అందుకు యెహోవా నీవు కోపగించడం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పట్టణం నుండి పోయి దానికి తూర్పున బస చేసి అచ్చట పందిరి ఒకటే వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించినో చూసేదనని ఆ నీడన కూర్చుని ఉండగా అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే అందుకు నువ్వు కోపగించడం న్యాయమా అని అడిగాడండి. నన్ను చంపే అది ఇది అని నేను అలాగెలాగ అనేసాను కదా, వాళ్ళే నా బాధనన్నా చూసి ఏదోటి కనీసం ఆ 3 దినాల్లో 1 దినం పట్టణం అన్న నాశనం చేస్తాడు అనుకుంటుండే ఒకవేళ ఈయన. అందుకే ఇంకా వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆయనేమో కీడు చేయక మానేను అని రాసేస్తే ఇంకా వెళ్ళి తూర్పుగా వెళ్ళి అంట పట్టణానికి ఒక మూల క్రాస్లోకి వెళ్ళి తూర్పుగాను అక్కడ చిన్న గూడులట్టు తీసుకుని అక్కడ కూర్చొని చూస్తున్నాడట. చూద్దాం, నేను ఏడిచాను కదా, నా ఏడుపుని బట్టి అయినా కనీసం నేను తిరిగిన ప్రాంతం నాశనం చేయాలి. నేను తిరగని 2 రోజులు వదిలే, నేను రోజు తిరిగాను కదా, ఆ తిరిగిన మొక్కన్న నువ్వు నాశనం చేసే అని కోరుకుంటున్నాడు. లాగా వచ్చి కూర్చొని చూస్తున్నాడు ఆ పట్టణానికి ఏమవుతుందో చూద్దాం అని. ఏమవుతుంది? ఏమీ అవదో. దేవుడు వేరే కోణంలో చూస్తున్నాడు, యోనా మరో కోణంలో చూస్తున్నాడు. అప్పుడు ఆ దేవుడు చూసే కోణం యోనాకు అర్థం అవ్వాలి అనుకున్నాడు దేవుడు. 6వ వచనంలో దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పాటు చేసి అతనికి కలిగి ఉన్న శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను అన్నాడు. అంటే ఆమదం చెట్టు. ఏం చెట్టు అండి? ఆమదం ఆకులు ఎలా ఉంటాయి తెలుసు కదా, ఎలాగుంటాయి? ఇలా ఎడలిపి ఉండి దళసరిగా ఉంటాయండి. దాని కింద నా నీడ చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఆ చెట్టు వేసాడంట. యోనాకు వచ్చిన ప్లేస్లో చెట్టు వచ్చిందట, ఇలా అతని మీదకి వచ్చి పందిరిలాగా అల్లేసిందట, నీడ వచ్చేసింది. ఇప్పుడు అతను ఫీల్ అవుతున్నాడు, చిల్ ఫీల్ అవుతున్నాడు. అంటే చాలా చల్లగా ఉంది అబ్బా అనుకుంటున్నాడు అనమాట. నేను చల్లగా ఉన్నాను, వాళ్ళు వేడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇతను చాలా చల్లగా ఉండి వాళ్ళు వేడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన కోరికలే ఇవన్నీ యోనాలో కనబడుతున్నాయి అంతే. మనకన్నా ముందున్నాడు అతను. ఆ చల్లని చెట్టు కింద ఉండి వాళ్ళు వేడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మొర పెట్టకూడదని కోరుకున్నవాడు ఇతనే మొర పెట్టవలసి వచ్చింది కదా. వాళ్ళు వేడిలో ఉండాలని కోరుకున్నవాడు ఇప్పుడు ఇతను వేడిలోకి వచ్చేలా చేస్తున్నాడు. మళ్ళీ ఈ చెట్టుని ఏం చేశాడంటే ఆ చల్లదనాన్ని ఫీల్ అయ్యే యోనాకి అర్థం అవ్వాలి కదా, ఓ పురుగుని పంపించాడంట, చెట్టు అంతా తొలిపించేసాడంట, మళ్ళీ వేడిగా రప్పించాడు. యోనాకి మళ్ళీ మండిపోతుంది పాలి. మళ్ళీ కోపం వచ్చేసిందండి యోనాకి. ఇంకా 9వ వచనంలో ఆయన అంటాడు, ఈ సొర చెట్టు 8వ వచనం చివరిలో అంటున్నాడు,
అతడు సొమ్మసిల్లి, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునెను. ఏమన్నా ఫీలింగ్ అనమాట. సొరసెట్టు పోయిన వెంటనే బతకడం కంట చచ్చిపోవడం మేలు. ఇతను ఇంకా అదే ఉద్దేశం మీద ఉన్నాడు చూడండి. మరి ఎందుకయ్యా మరి ఆ కడుపులో మింగేసినప్పుడు నన్ను కాపాడని ప్రార్థన చేసావు? చేప మింగేసినప్పుడు నన్ను కాపాడని ఎందుకు ప్రార్థన చేసావు? ఆపదలోకి వెళ్ళిపోయినప్పుడు కాపాడేయాలి మనల్ని. ఆపద మీదకి వచ్చేసింది అనుకో, అమ్మ కాపాడే అంటాం కదండి. మనం అనుకున్నది జరగలేదనుకో, చంపే. ఇవే మన ఫీలింగ్స్ ఇవన్నీ. మనకు అనుకున్నది జరగకపోతే చంపే అంటాం. నిజంగా చంపేసి టైం వచ్చిందనుకో, కాపాడు అంటాం. ఇదే యోనాలో ఉన్నది. చంపేసే టైంలో కాపాడని ఏడిచాడు చేపలో ఉండి. ఏమండి, కాపాడిన తర్వాత అనుకున్నది జరగలేదని చంపే అంటున్నాడు సార్. అదేదో ముందే చావచ్చు కదా చేపలో ఉండి, అప్పుడు కాపాడమన్నవాడు. అంటే చూడండి, ఒక మనిషి శైలి ఇదంతా. దేవునితోటి నువ్వు ఐక్యం కాకపోతే ఇలాగే ఉంటావు, వేరుగానే ఆలోచిస్తావు ఎప్పుడు. అయితే ఇంక చచ్చిపోవడం మంచిది అనుకుంటున్నాడు మళ్ళీ. అప్పుడు 9, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించటం న్యాయమా అని యోనాని అడిగాడట. యోనా అంటున్నాడంట, ప్రాణం పోయినంతగా కోపించుట న్యాయమే. ఇక్కడ మళ్ళీ ప్రాణం మీదకే మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇంకా అతనికి అదే దోస్తుంది. ఎందుకు? వాళ్ళ సావు చూడాలనుకున్నాడో అది కనపడతలేదు, నన్ను చంపే అయితే అంటున్నాడు అనమాట. అంటే ఎంత ద్వేషంతో ఉండొచ్చు ఒకవేళ ఆయన. అవన్నీ రాయలేదు కానీ ఈ మాటలతో ఇప్పుడు యోనా ఒక ప్రకటనతో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంత సందర్భం చదువుతుంటే మనం అర్థం చేసుకోకపోతే ఇంక మనం ఎందుకు మరి? ఎంత ద్వేషంతో ఉంటే ఒకవేళ వాళ్ళ నాశనం చూద్దాం అని కూడా, అంటే అది దానికి ఏమవుతుందో చూద్దాం, దానికి గతి ఏమవుతుందో చూద్దాం అని చూడడం. దేవుని ప్రేమ యోనాకు అర్థం కావడానికి దేవుడేమో ఒక సన్నివేశం ఏర్పాటు చేసి చెట్టుని పెంచడం, దాన్ని చంపేయడం, వేడిని రప్పించడం, దాన్ని భరించలేక యోనా నన్ను చంపేయం కాండం. అవునా? ఇప్పుడు అంటున్నాడు 10వ వచనంలో, కోపగించడం న్యాయం అంటే న్యాయమే. ఈ చెట్టు నాకు చల్లదనాన్ని ఇచ్చింది, దాన్ని నాశనం చేస్తే నాకు కోపం రాదా? నాకు బాధ కలగదా? నేను ఫీల్ అవునా అంటున్నాడు అనమాట. ఫీల్ అవుతావా అని. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అన్నాడు. ఈ చెట్టుకి నీకు ఏ సంబంధం ఉందా? నువ్వు వేసావా? నువ్వు నీరు పోసావా? కనీసం దీని ఏ దూడ తినకుండా కంచన్నా ఏమీ చేయలేదు కదా. నువ్వు వచ్చావు, కూర్చున్నావు, ఆటోమేటిక్గా చెట్టు నీడ వచ్చేస్తే ఫీల్ అయిపోయావు దాన్ని ఆహాహా అనుకుని. నీకు సంబంధం లేని దాన్ని నువ్వే ఫీల్ అయిపోయావు. నీకు సంబంధం లేనిది అని నాశనం చేస్తే మళ్ళీ నా మీద పడి ఏడ్చేస్తున్నావు. ఒరే, నీకే ఇంత బాధ ఉంటే అయ్యా 11 అంటున్నాడు, 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అన్నాడు. నువ్వు పెంచలేదు, దీనికి నీరేయలేదు, దీన్ని పాడు చేస్తేనే నువ్వు ఫీల్ అయిపోతున్నావు, బాధపడిపోతున్నావు, చంపే అంటున్నావు. మరి ఇదిగో 120,000 కంటే ఎక్కువ మనుషులు, అనేక పశువులు, విశాలమైన పట్టణం, ఎందరో ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళందరూ చచ్చిపోవడం నాకు ఎందుకంటే నేనే సృష్టించిన వాడిని, నేను పుట్టించిన వాడిని, నేను వీళ్ళు పెరగడానికి అవకాశం కల్పించిన వాడిని, నేను ఎంత శ్రద్ధ తీసుకున్నటువంటి నేను, మరి ఆ శ్రద్ధను బట్టి వాళ్ళు నాశనం అయిపోతే నువ్వు పెంచని మొక్కకే బాధపడ్డావు. మరి నేను పెంచిన ఇన్ని మొక్కల కోసం నేను ఎంత బాధపడాలి? అవి మారాలనేదే నా కోరిక. మారే ప్రతివాడిని నా దగ్గరికి నేను పిలుస్తున్నాను, వారిని కౌగలించుకుంటాను, వారిని ప్రేమిస్తాను. అదే నా తత్వం. నా ప్రేమ నీకు అర్థం అవ్వాలి అని యోనాకి దేవుడు ఆ రోజు దేవుని కృపలోను ప్రేమలోను దాగి ఉన్నటువంటి ఆ మహత్యాన్ని యోనాకి అర్థమయ్యేలాగా చేస్తాడు. అంటే మారని మనిషిని బట్టి దేవుడు కోరుకునేది ఒకటే, మారాలని. మారిన మనిషిని బట్టి దేవుడు ఎదురు చూసేది ఒకటే, మరణం వరకు నమ్మకంగా ఉండాలని. దేవుడు కోరికను తీర్చాం, దేవుడు నమ్మకాన్ని కూడా మనం కాపాడాలి. మరణం వరకు మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటే ఆయన ఉన్న లోకంలోకి మనం వెళ్ళగలుగుతాం. ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, అందరి పట్ల దాన్ని ధారాళంగా పంచగలిగిన వాడు, మనం అలా ఉండాలని కోరుకునేవాడు.
మనం శత్రువులను ద్వేషించి నాశనాన్ని కోరుకుంటే దేవుడు ఇక్కడ మనకే పాఠం చెప్పొచ్చేమో. ఒకరి నాశనాన్ని కోరుకుంటే మనకి దేవుడే పాఠం చెబుతాడు. కాబట్టి మనం సంతోషం కోరుకుంటున్నాం, మనతో పాటు సమస్త ప్రజల సంతోషాన్నే కోరుకునేవారిగా, వారి రక్షణను కోరుకునేవారిగా, వారికి దేవుడు ఆశీస్సులు అందాలని కోరుకునేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రేమను మనం కూడా కలిగి ఉన్నవారమే. ఇది మనకు రావాలనంటే దేవునితో మిళితం కావాలి. అప్పుడే దేవుడులాగా మనం కూడా ఆలోచిస్తాం. లేదంటే పక్కనుంటే దేవుడిని అలా ఉండి ఒకసారి అన్నాం అనుకో, యోనా అలాగే ఆలోచిస్తాం. ఇది జరిగిన తర్వాత యోనా దేవుడిని పూర్తిగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు యోనాకి తెలుసు ముందు నుంచి. సో మనం విన్నాం, మనం యోనా లాంటి మనసుంటే దేవుని ప్రేమ ఏంటో ఈ పాఠాన్ని బట్టి మనకు అర్థమైంది. దేవుడు అందుకే సమస్త జనానికి కూడా సువార్త చెప్పమన్నది. విన్నవారు విన్నదాన్ని బట్టి దాన్ని గైకునేవారిగా ఉండాలి అని కోరుకున్నది. విన్నదాన్ని బట్టి అలా ఉంటే విన్న ప్రతి ఒక్కడూ ప్రేమించేవాడిగా ఉంటాడు, విన్న ప్రతి ఒక్కడు పరలోకం కోసం ఎదురు చూసేవాడిగా ఉంటాడు, నిరీక్షణలో నిలిచి ఉంటాడు. అట్టి నిరీక్షణ మనం అందరం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను బట్టి మనం లోకాన్ని ప్రేమించాలి. ద్వేషం మనలో నుంచి దూరం జరగాలి, దేవుని ప్రేమ దగ్గరికి రావాలి అని అంటే దేవునితో సహవాసం అభివృద్ధి. ప్రతిదినము సహవాసాన్ని మనం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే మనలో ఉన్న కొన్ని దుర్గుణాలు పోతాయి. ఎందుకంటే దేవుడు మనలోకి వస్తాడు, దేవుని లక్షణాలు మనకే ఇస్తాడు. సో మనమందరం కూడా దేవుని ప్రేమను బట్టి అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు.